లాస్ట్ టైమ్ థైరాయిడ్ గురించి అంటే ఎక్కువ ఉంటే ఏంటి, తక్కువ ఉంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి అని మనం చూసాం కదా. చాలా మంది నాకు థైరాయిడ్లో ఏం తీసుకోవాలి మేడం, ఏం తినొద్దు, ఏం తినాలి అని చాలా మంది అడిగారు. థైరాయిడ్ డైట్ గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు. థైరాయిడ్లో ముఖ్యంగా తినకూడనివి మెయిన్గా క్యాబేజ్, కాలీఫ్లవర్, పల్లీలు అలాంటివి తీసుకోవద్దు. అండ్ డీప్లీ ఫ్రైడ్ రిఫైన్డ్ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్, హై షుగరీ ఫుడ్స్, కాఫీ అండ్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోకూడదు. అండ్ మెయిన్గా తీసుకోవాల్సిన వచ్చేసి సీడ్స్ అండ్ నట్స్ బాగా తీసుకోవాలి. ఆల్మండ్స్, వాల్నట్స్ అండ్ బ్రెజిల్ నట్స్ ఇలాంటివి బాగా తీసుకోవాలి. అండ్ రెజిన్స్ కూడా చాలా మంచిది. అండ్ స్పినాచ్, ఆకుకూరల్లో స్పినాచ్ చాలా మంచిది. అండ్ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, బటర్ మిల్క్, కర్డ్ ఇవన్నీ చాలా మంచిది. బ్రౌన్ రైస్, దెన్ బార్లీ, ఓట్స్ కూడా తీసుకోవచ్చు థైరాయిడ్లో ఉన్న వాళ్ళు. అండ్ ముఖ్యంగా ఏంటంటే థైరాయిడ్లో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్ ఇవన్నీ రిచ్గా ఉండే ఫ్రూట్స్ కానీ ఏవైనా తీసుకోవచ్చు మనం. థైరాయిడ్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మధ్య కొత్తగా సాల్ట్ ఉంది కదా, మన సాల్ట్లో అయోడిన్ని మనము వేసి ఆల్రెడీ మార్కెట్లో దొరుకుతాయి. అయోడైజ్డ్ సాల్ట్ అంటాం కదా దాన్ని. కానీ చాలా మంది ఈ మధ్యన పింక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్, అలా అది చాలా మంచిది, దానిలో మినరల్స్ ఉంటాయి అని చెప్పేసి యూస్ చేస్తున్నారు. కానీ మనకు తెలియంది ఏంటంటే హిమాలయన్ పింక్ సాల్ట్లో అయోడిన్ అనేది ఉండదు, మనం బయట నుంచి కలపాలి. సో ఎంత మోతాదులో కలపాలి, ఎన్ని కేజీల సాల్ట్కి మనం ఎంత అయోడిన్ టాబ్లెట్ వేయాలి అనేది మనకు తెలీదు. సో మనం అయోడిన్ లేకుండానే సాల్ట్ అలవాటు చేసుకోవడం వల్ల పింక్ సాల్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 6 months అలా అయింది అంటే మెల్లిమెల్లిగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నార్మల్గా మార్కెట్లో అవైలబుల్ ఉన్న వైట్ సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్ మాత్రమే వాడండి. థ్యాంక్ యూ.